హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఈ రోజు హెల్త్ టిప్స్ అంటే తెలుసుకోవడందా? మరి లేట్ ఎందుకు చూసేయండి. యాపిల్ పై దాల్చిన చెక్క పొడి, నారింజతో బాదం, అలాగే నిమ్మరసంతో పాలకూర, నల్ల మిరియాలతో పసుపు. ఇవి ఎప్పుడైనా విన్నారా? వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. మరి లేట్ ఎందుకు చూసేద్దాం. ఈ రెండు కలిపి తింటే మీ అందం రెట్టింపవడం ఖాయం. మీరు తినే ఆహారాన్ని బట్టే మీ ఆరోగ్యం, అందం అంతా ఆధారపడి ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. అయితే మనం తినే వాటిలో కొన్ని కాంబినేషన్స్తో తింటే ఇంకాస్త ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. యాపిల్స్, ఆరెంజెస్, బాదం ఇవన్నీ తింటే ఆరోగ్యానికి మంచిదే, కానీ వీటిని విడివిడిగా కాకుండా కాంబినేషన్గా తింటే మంచి ఫలితాలు ఉంటాయి. మరి వేటిని కలిపి తినాలో ఇప్పుడు చూద్దాం. యాపిల్స్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే క్వెర్సిటిన్. యాపిల్ ముక్కలపై దాల్చిన చెక్క చల్లుకోవడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, రక్తంలో చక్కెరను నియంత్రించే ప్రయోజనాలు లభిస్తాయి. దాల్చిన చెక్క రక్తంలో గ్లూకోజ్ స్పైక్లను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ఈ కలయిక తేలికైన డయాబెటిక్, స్నేహపూర్వక చిరుతిండికి మంచిది. నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇనుము శోషణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బాదం పండ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, ప్రోటీన్లను అందిస్తాయి. ఈ కలయిక చర్మానికి ప్రయోజనం చేకూరుస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, స్థిరమైన శక్తిని అందిస్తుంది. పాలకూరలో నాన్ హీమ్ మొక్కల ఆధారిత ఇనుము అధికంగా ఉంటుంది. ఇది శరీరం గ్రహించడం కష్టం. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మరసం జోడించడం వల్ల ఇనుము శోషణ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలసటను నివారించడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం. ఈ కాంబో కీళ్ల నొప్పులను తగ్గించడానికి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక మంటతో పోరాడడానికి ఉత్తమమైంది.